చాలా థ్యాంక్స్ అండి. ఈ పెళ్లి ప్లాన్డ్గా సెట్ అయింది కాదు కాబట్టి మీ గురించి తెలుసుకోలేకపోయాను. సూర్యప్రతాప్ గారు కాల్ చేయడంతో సడన్గా బయలుదేరి వచ్చేసాం. మీతో మాట్లాడాలి, మీ గురించి తెలుసుకోవాలని నేనే అనుకున్నాను. అంతలోనే మీరే పిలిచారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి. చూడండి, మన మధ్య ఏం జరిగిందనేది మనకి మాత్రమే తెలుసు. బయట ప్రపంచం అనుకున్నట్టు మనం ఏం తప్పు చేయలేదు. అంటే ఏంటి వీడు? ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాడా ఏంటి? మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వల్లే పెద్దయ్య గారు మీకు సపోర్ట్ చేశారు. ఆ ప్రయత్నంలోనే మీకు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయం కూడా అడగలేదు. అంటే ఏమంటున్నారు మీరు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఒక బాబున్నాడు. నాకు భార్య అంటే నా అమ్మాయి గారు మాత్రమే. నా బిడ్డే నాకు జీవితం. నా జీవితంలో ఇంకెవరికీ చోటు లేదు, ఇవ్వను. ఏమంటున్నారండి? నిజమండి, ఈ పెళ్లి నాకిష్టం లేదు. నేను వేరొకరిని ప్రేమించుండాను. అతన్ని తప్ప మరొకరిని నేను మొగుడుగా ఊహించుకోలేను. మరి ఈ విషయం సూర్యప్రతాప్ గారికి చెప్పండి. మా నాయనతో చెప్పుకునేలా అయితే మీతో ఎందుకు చెప్పుకుంటానండి? అసలే మా ఎక్కపోయిన బాధలో ఉండాడు మా నాయన. దానికి తోడు నన్ను ప్రేమించినోడు నన్ను మోసం చేసి ఉండాడనే కోపంతో కూడా ఉండాడు. ఇట్లాంటి సమయంలో మళ్ళీ నేను మా నాయన్ని బాధ పెట్టలేను. నా బాధని మీరే అర్థం చేసుకుని ఈ పెళ్లి మీకే ఇష్టం లేదని మా నాయనతో చెప్పండి ప్లీజ్. చూడండి రాజుగారు, అయిన వాళ్ళంటూ ఎవరూ లేని అనాథని నేను. అలాంటి నాకు సూర్యప్రతాప్ గారు మంచి జీవితాన్ని ఇస్తానన్నారు, ఇచ్చారు. మీకు పెళ్ళైన విషయం నాకు తెలుసు, మీకు బాబున్న విషయం నాకు తెలుసు. మీకు భార్యగా ఉండాలనో మీతో ఇంకో బిడ్డని కనాలనో నేను ఆశించట్లేదు. నాకు ఒక కుటుంబం ఉంటే చాలనుకున్నాను. మీకు భార్యగా కాకపోయినా మీ బిడ్డకి తల్లిగా ఉంటాను, కాదనకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరినీ నేనే అర్థం చేసుకోవాలా?